నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు మనం ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడాలి. అదేంటంటే సూసైడ్ ప్రివెన్షన్. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్పిన ప్రకారం ప్రతి సంవత్సరం 7 లక్షల మందికి పైగా సూసైడ్ వల్ల ప్రాణాలు కోల్పోతున్నారు. ఇది ఒక పెద్ద నంబర్‌లా కనిపించవచ్చు. కానీ బిహైండ్ ఎవ్రీ నంబర్ ఒక ఫ్యామిలీ, ఒక స్టోరీ, ఒక ఫ్యూచర్ ఉంటుంది. ఈ సూసైడ్ డెత్స్‌ని 2030 నాటికి 33% తగ్గడానికి లక్ష్యం పెట్టారు. కానీ ఇప్పటి వరకు జస్ట్ 12% మాత్రమే రిడక్షన్ జరిగింది. అంటే మనకి ఇంకా చాలా వర్క్ ఉంది. ఇది ఒక వరల్డ్ వైడ్ క్రైసిస్ అని క్లియర్‌గా చూపిస్తుంది. వై పీపుల్స్ థింక్ అబౌట్ సూసైడ్? రీజన్స్ చాలా ఉంటాయి. డిప్రెషన్, మెంటల్ స్ట్రెస్, లోన్లీనెస్, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, జాబ్ స్ట్రెస్, రిలేషన్‌షిప్ ఇష్యూస్, ఫ్యామిలీ ప్రెజర్స్, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ అడిక్షన్ ఇష్యూస్. సమ్‌టైమ్స్ ఒక స్మాల్ నెగెటివ్ థాట్ కూడా బిగ్ డిసిషన్స్‌కి తీసుకువెళ్తుంది. ఎవ్రీ ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ ఉంది. కానీ లైఫ్ వన్స్ పోతే అది తిరిగి రానిది. సో మనం ఏం చేయాలి? ఫస్ట్ అవేర్‌నెస్ స్ప్రెడ్ చేయాలి. మనం మాట్లాడాలి. మెంటల్ హెల్త్ గురించి ఓపెన్‌గా డిస్కస్ చేయాలి. ఒక ఫ్రెండ్ సాడ్‌గా కనిపిస్తే సైలెంట్‌గా ఉన్నా కూడా ట్రై టు టాక్, లిసన్ అండ్ సపోర్ట్ చేయాలి. ప్రొఫెషనల్ హెల్ప్‌కి ఎంకరేజ్ చేయాలి. సైకియాట్రిస్ట్, కౌన్సిలర్స్ ఆర్ హెల్ప్ లైన్ అవైలబుల్ ఉన్నాయి. ఒక్క సపోర్టింగ్ వర్డ్ చాలా కేరింగ్‌గా ఉంటుంది. ఎవరైతే ఇలాంటి డిప్రెషన్‌లో ఉన్నారో వాళ్ళకి ఒక హోప్ ఇచ్చి లైఫ్ సేవ్ చేయొచ్చు. ఇక్కడ మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే సూసైడ్‌ని ప్రివెంట్ చేయడం పాసిబుల్. ఒక వర్డ్ ఆఫ్ కైండ్‌నెస్ లైఫ్‌ని మార్చగలదు. జడ్జ్ చేయకుండా కాంపెన్సేషన్ చూపించడం చాలా ఇంపార్టెంట్. లైఫ్ ఈజ్ ప్రీసియస్, ప్రాబ్లమ్ ఈజ్ టెంపరరీ, బట్ సూసైడ్ పర్మనెంట్. సో లెట్స్ చూస్ హోప్, హెల్ప్ అండ్ హీలింగ్. మీకు ఎవరైనా ఇలాంటి స్ట్రగ్లింగ్‌లో ఉన్నారని అనిపిస్తే ప్లీజ్ సైలెంట్‌గా ఉండకండి. వాళ్ళ మాటలు వినండి. వాళ్ళ పెయిన్‌ని అర్థం చేసుకోండి. తర్వాత ప్రొఫెషనల్స్‌కి కనెక్ట్ చేయండి. టుగెదర్ వి కెన్ సేవ్ లైఫ్స్. లెట్స్ స్టాండ్ ఫర్ సూసైడ్ ప్రివెన్షన్ అండ్ మెంటల్ హెల్త్. జై హింద్. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే ఈ వీడియోని ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. ఇలాంటి మోటివేషనల్ అండ్ హెల్త్ అవేర్‌నెస్ వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఒక ఆరోగ్యకరమైన రేపటి కోసం మనమందరం కలిసి కృషి చేద్దాం. థాంక్స్ ఫర్ వాచింగ్.